ఏమైందండి అలా భయపడతారేమిటి? పెళ్లి చూపులకి ధైర్యంగా వెళ్ళాలి. నా పెళ్లి చూపులకి మా వారు ఎలా వచ్చారో తెలుసా? హలో పాపారావు, మీరా? మా ఆవిడ అనుకున్నాను. ఏమిటి దొంగలు యాక్ట్ చేస్తున్నారు? మా ఆవిడేది పైన ఉన్నారు. ఈ చొక్కా చూసారా? ఇందాక లుంగి కుట్టించుకుందామని టైర్లు కొట్టుకెళ్ళా. అక్కడ షోకేస్ లో పెడదామని ఇస్త్రీ చేసి ఉంటాడు. సరిగ్గా సరిపోయింది కదా. ఎక్కడికి వస్తున్నారు? ఓ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నా. చూడండి, మీరు అనవసరంగా ఉద్యోగం కోసం అవసరపడుతున్నారు. అసలు ఉద్యోగం లేకపోతేనే హాయిగా ఉంటుందండి. నన్ను చూడండి, పూల రంగంలో ఎలా బతికిస్తున్నాను. ఎప్పుడైనా డబ్బు కోసం అవసరపడ్డానా? ఇప్పుడు 100 సతం చెప్తాను. 100 నా 100 అమావాస్య గ్రహణాన్ని అప్పడిగినట్టుంది. 100 నోటు నా చేతితో ముట్టుకుని 100 నెలలు అయిందండి బాబు. ఇలాగే ఉండండి, 100 సంవత్సరాలు కూడా అవుతుంది. సార్, ఇంకా బాబారావు యారు సార్? బాబారావా? ఆహా, తెలుగు పేరు ఎంత అందంగా చెబుతున్నారో ఆయన. శ్రీకృష్ణదేవరాయలు మాటలు వింటే మూర్చిపోయి ఉండేవాడు. బాబారావు ఇల్లప్ప పాపారావు. పాపారావు. ఆమా సార్, బాబారావు నేను தானே? ఎంబోరా బేరింగా? ఎంబో సార్. అయితే నాందా బాబారావు సార్. இந்த வீடு எனக்கு புதுசு சார். 27 மாதவநாயர் ரோடு இதானே? ஆமாப்பா, வீடு இது. நான் தான் பாபாராவ். சீக்கிரம் பணம் கொடு, வேலை இருக்கே. ఇది ఎత్తుకో. వరేం సార్. ఒరే పాప, మా ఆఫీసర్ గారి ఫ్యామిలీ బెంగళూరు వెళ్తున్నారు. బృందావన్ ఎక్స్ప్రెస్ లో 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసుకో. 2 రోజుల్లో వస్తాను. భద్రాచలం. ఈ భద్రాచలం రబ్బా ఆ పాపారావు గారికి చిల్లర మనకి చివాట్లు ఆయనకి రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాము? కానీ హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా, నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదిరి గారిని చంపేసి ₹1,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. వచ్చేదే ₹1,00,00,000, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని. ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. సారీ సార్, తప్పైపోయింది. ఏం మాట్లాడద్దు, బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేండి సార్. నాతో ఏం మాట్లాడతానా? ఎగ్జామ్ చెప్తే మళ్ళీ రాసుకోవచ్చు, రూల్స్ తప్పకూడదయ్యా. బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది కాదు సార్. కానిస్టేబుల్ సార్, నాతో ఏం మాట్లాడదని చెప్పవయ్యా. ఆయనతో ఏం మాట్లాడతాయా? 500 ఉంటే నాతో మాట్లాడండి, లేకపోతే కోర్టులో జడ్జి గారితో మాట్లాడుకోండి. త్వరగా ఇచ్చారా? ఏంటిది? మాతో ఏం మాట్లాడకండి, మమ్మల్ని పోనీయండి. కరెక్ట్ గా ముట్టిందిలాగా చూడు. గుప్తుల కాలం, స్వర్ణయుగం. సార్, సార్, స్లిప్ చేతిలో పెట్టి స్లిప్ అయిపోయారు. నాతో ఏం మాట్లాడకయ్యా. జీప్ ఎక్కడ పడుతున్నాం? వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారు, ఏం మాట్లాడకుండా వెనక్కి పోయి. పోలీసులను తీసుకొచ్చారా? వీళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందాం. పోదాం, త్వరగా పోనీ. ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా. ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేస్ లో కలర్స్ మారాలి. పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. అది కొంచెం ఆపేయమని చెప్పి. ఆపోయా ఆపాలి కదా సార్. మీకు తెలుసా, మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా. నల్లగా ఉంటుంది, మన తారలాగే.
కారు నలుపు అంటారా సార్? మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యాగానే ఆపేమని చెప్పరా? ఇయో కట్ చేయవయ్యా. ఎస్ కట్ చేయాలి. కట్ చేయవయ్యా. కట్ చేయాలి. అరే కట్ చేయవయ్యా. కట్ చేయాలని మాకు తెలుసండి. కనెక్షన్ ఎక్కడుందో తెలియట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా, నేను నోట్తో కట్ చేస్తాను. కార్డ్లెస్, దానికి వైర్లు మీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకునేవండి. బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచం వేసి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అది అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు? అరే నాకేందయ్యా, ఈ మాత్రం దానికి వచ్చేస్తారు టై కట్టుకొని టచ్ చేసుకొని. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక చూసి ఆపేంటి. వీరస్వామి నువ్వు చాలా కట్టాడు బాబు. మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచల్ రేవు పచ్చడాబా మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది. వంట మొత్తం వీడినట, పెద్ద గ్యాస్ ట్రబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్ద వీని బాత్తోనే ఉంటుందంట. వీడేమో కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. సరదా ఫాల్స్ ప్రెస్టేజ్. సార్ మనం ఓ పని చేద్దాం. టుమారో సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను. వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరస్వామి సార్ ఒక్కటి పీకు. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? సెక్సీగా ఉన్నా. నీ పని ఏం చెప్పితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. జీజీ ఇప్పుడేం చేస్తావు? ప్లీజ్ 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 జీజీ ఊరుకో. అంటే ఆగండి, మీరు మనసులో అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. నా మనసులో ఏమనుకున్నానో నీకెలా తెలుసు? ఏమనుకున్నా సరే అది జరగలేదు. ఏమనుకున్నానో చెప్పు. మీ పిన్ని బాబాయ్ నిన్ను ఇలాగే పెంచారా? ఎందుకు అందరు ఆడవాళ్ళు సాట ఆడదానికి పట్టుకుని నిందిస్తారు? అడవి మృగాలంటే మీ కొడుకే నా జాకెట్ పట్టుకు చించారంటే మీరు ఒప్పుకుంటారా? ముందు జాకెట్ సరి చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మీరు పళ్ళు తాంబూలం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను. వస్తాననుకుంటున్నారా? గుడ్ బాయ్. మీ ఇంటి కోడలుగా రాబోయేదాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది. పోవే పెద్ద చెప్పొచ్చావు. నా ఇంటికి వచ్చి నాకే నీతులు వల్లిస్తుంది. మీకు ఇదంతా తెలుసా? లేదమ్మా. తెలీదు. మిమ్మల్ని పోయి అడిగాను చూడు, ఇద్దరు తోడు దొంగలు. రైటు. ఏంటమ్మా ఇది అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు. కొంచెం రైట్ రా. ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా అన్నా నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీవాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్యి 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఇది అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో. దెబ్బ కొట్టాడమ్మో. అనుకోలేదురా. నువ్వు ముగుండే తింటావు, మటన్ తినవా? తిను. అమ్మో, ఆ తెక్కలో లోపలే ఉన్నాడన్నా. రే లోపలికి వెళ్తే మళ్ళీ ఏదో పెంట పెడతాడు గానీ మనం చూసి చూడట్టు బయలుదేరి వెళ్ళిపోదాం రా. నవరత్నాలు వెళ్తున్నారు, రమ్మని చెప్పు. అలాగే.
జోగి గారు మిమ్మల్ని రమ్మన్నారు. ఎందుకండి? రండి, ఆయన చెప్తాడు. ఊరికి పిలుస్తారండి సార్. మీరు రండి. ఏంటా భయపడతారండి? వెళ్తాం, రెస్పెక్ట్ గా మాట్లాడతాం. మన డిగ్నిటీ మనకు ఉండదా ఏంటి? రండి. ఏంటి నవరత్నాలు అలా నా ఇంటి ముందుకు వెళ్తా అలా తొంగి చూచి అలా వెళ్ళిపోతున్నారు. పెళ్ళానికి లైనేస్తున్నారా? ఆవిడ మా తల్లి లాంటిది సార్. తల్లి లాంటిదా? అవునండి. అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన మొగుళ్ళు ఉన్నారా? ఆవిడ మా తల్లి కాదు సార్, బిడ్డ లాంటిది. మీ బిడ్డ? ఏమే వీళ్ళందరూ మీ నాన్నలా? వీళ్ళకి మీ అమ్మకి కనెక్షన్ ఉందా? ఉందంటున్నారే సార్. నిజం చెప్తున్నాను, తల్లి కాదు బిడ్డ కాదు. మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం. పలకరించకుండానే వెళ్ళిపోతారా? పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్? వెళ్ళిపోతూ పలకరిద్దాం. ఏమైనా పలకరిద్దామని? ఏమని పలకరిద్దాం అనుకున్నామండి? కరెక్ట్, ఏమని పలకరిస్తాను సార్? బాగున్నారా అని పలకరిస్తాను. బాగున్నారనే? ఓ ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్. నన్ను క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి సార్. సార్ సార్ రత్నాలు గారు మనస్ఫూర్తిగా క్షమించాలి సార్. కాపీ తగిలిపోండి. కాపీ పెట్టరా, చంపేస్తాను మీద సార్. ప్లీజ్ కాపీ తగ్గండి సార్. పర్లేదు సార్, ప్రాబ్లం లేదు కదా? ఆమెనా బాధలేదుగా? అపార్థం తీసుకోవట్లేదు కదా? ప్లీజ్ సార్. చెప్పండి, ఏమని పలకరించారు? బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే. నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి. ఈ మధ్యనే కదండి పాపం. ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి? ఎలా బాగుంటాను? నిజమే సార్, ఎలా బాగుంటారు? ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? అలా అడగటం తప్ప కదా అండి? మేజర్ మిస్టేక్. తప్పులన్నీ మా ఇంట్లో చేస్తారేంట్రా మీరు? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారేంట్రా? అలా ఎలా సార్? మటన్ తర్వాత తినిపిద్దరు గాని ముందు మా మాట వినండి సార్. చెప్పండి సార్. వాడు ఏమన్నాడు మీకేమర్థమైందో? పొరపాటు అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఇది ఎక్కడ? ఏంటి సార్ అది? రివాల్వర్ సార్, కాల్చి పారేయడానికి. నవరత్నాలారా, నా పెళ్ళానికి సీనేయడానికి వచ్చి డ్రామాలు ఆడతారా? డ్రామాలు వచ్చేసామయ్యా. ఏం రావటం ఊరుగా. ఇంకా ఎంత దూరం నడిపిస్తావు నాయనా? ఆ రాముగాడి మీద మీకు పగ తీరాలా వద్దా? మమ్మల్ని ఇలా నడిపించడం వల్ల ఆ రాముగాడి మీద పగ ఎలా తిరుగుతుందే బాబు? ఆ రాముగాడిని చంపగల ఒక కిల్లర్ దగ్గరికి మనం వెళ్తున్నాం. వాడు ఇటువంటి కిల్లర్ కాదు. వాడు హత్యను ఒక దీక్షలా తపస్సులా భావిస్తాడు. అంటే వాడికి ఒక కత్తి, దానికి నిమ్మకాయలు పెట్టి పూజ చేస్తుంటాడంటావా? గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. శంభో శంకర. ప్రభు, తమ దర్శనానికి ఎవరో నరులు వచ్చి ఉన్నారు. నరులా? సురులకు మేమన్నా కించిత్ భయము కదా, అందువలన నరులు వచ్చుంటారు. ప్రవేశపెట్టము, దర్శనం ఇస్తాం. చిత్తం ప్రభు. శంభో శంకర. నమస్తే సార్. ఇప్పుడు శంభో శంకర, మీరు ఎందులకు వచ్చి ఉన్నారో మేము చెప్పేదాము. ఒక నువ్వు, ఒక ప్రేయసి, ఒక ప్రతి నాయకుడు, ఒక ప్రతీకారం, అది కథనం. అంతేనా? అంతే సార్. బాసు, వీడు హరికథలు చెప్తున్నాడు, పెద్ద క్రాక్ గైడ్ లో ఉన్నాడు. వీడి వల్ల పని అవుతుందంటావా? వీడి గాలిని ఎందుకు అట్లా పిసుకుచున్నాడు? అసలు ఎవరి సుంటలు? సుంటలం కాదు ప్రభు, మీరు అనుమతిస్తే ఇకపై మీ జంటలం. సరే సరే, వచ్చిన పని డిస్కరింపు నరుడా. డిస్కరింపు అంటే వివరించమంటున్నాడు. వీడి భాష తగలయ్యా, ఆంగ్ల గ్రాంధికం ఏంటి? ఏమది? సార్, అరకులో రాము అని ఒకడున్నాడు. వాణిని మర్డరింపు వలయను, అంతేనా? అవును సార్.
ఇదిగో మీ ఫీజు. అటులనే కానీ అరకు లోయలో మాకు రూటింగ్లు తెలియవు, మేము తప్పిపోతామేమో. మీకు ఆ ప్రాబ్లం లేదు సార్, వీళ్ళిద్దరూ మీకు కూడా ఉంటారు. అస్తు అస్తు. నేను రాము అని వాణిని ఢమాల్ ఉండలతో మాత్రమే చంపేదను నరుడా. ఢమాలుండలు అంటాడేంటి? ఢమాలుండలు అంటే బాంబులని ఆయన ఉద్దేశం. ఆహా, బాంబులకు ఢమాలుండలని పేరు కనిపెట్టిన నీకు మా జోహార్లు ప్రభు. అటులనే మరి ఒక కండిషన్ అమ్ము. ఏంటి సార్ అది? నేను పరమశివ భక్తుడను. ఎప్పుడు ఘంటానాదం వినబడినను అప్పుడు నేను శివ పూజ చేసుకునవలను. ఈ సుంఠలు కూడా నాతో పాటు విధిగా ప్రార్థనలు సలపవలే. లేనిచో వారిపై ఢమాలుండలు ప్రయోగించదు. అన్నిటికీ ఓకే సార్. అటులైన వెంటనే బయలుదేరుతాము. ఆ గోన్ సంచి అందుకున్నాము. గోన్ సంచి ఎందుకు స్వామి? వెర్రివాడ, అందులోనే ఢమాలుండలు కలవు. సోనాలి జీ, క్యా హై? ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోసలేస్తున్నాను హై. చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను హై. అక్కడ బోర్ కొడుతుంది హై, హమ్ కుచ్ ఖేలేంగే హై. ఆట? ఏ ఆటకి వెళ్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒకటి సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆట ఆడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లోనే తీసుకుంటాను. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటావని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యు ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? నమస్కారం. ఎవరమ్మా వాళ్ళు? విజయనగరం జమీందారులమ్మా. ఇదేటండి మీరంత భారీ మొక్కలు మొక్కలే, గుడి చూస్తే చాలా చిన్నదిగా ఉంది. గుడి చిన్నదిగా ఉన్నా ఈ దుర్గమ్మ చాలా మహిమగల తల్లిరా. కాసు బంగారం పెడతా కూడా కటకటలాడిపోయి ఈ రోజుల్లో 250 సవర్ల బంగారం దేవుడికి మొక్కు తెచ్చుకోవడం అంటే మాట్లాడండి. ఈ గుడి చరిత్రలో మీ పేరు శాశ్వతంగా తెలిసిపోతే. ఆయనకు సౌండ్ అంటే పడదుగా. ఇలాంటి విషయాలు అందరూ వినేలా గట్టిగానే మాట్లాడాలరా. 250 సవర్లు కర్మ, తమ తలుచుకుంటే 450 సవర్లు చేస్తారు. తమరికేటండి మహారాజులు. నమస్కారం అయ్యా. నమస్కారం. బాగున్నారా? బాగున్నానయ్యా. గుర్తుపెట్టారన్నమాట. అమ్మవారికి మొక్కుంది. ఈ బంగారు కిరీటం అరవంకీలు అమ్మవారికి అలంకరించి పూజ జరిపించండి. కాసేపు ఆగాక జరిపిస్తారయ్యా. అయ్యా అయ్యా, ఏంట్రా? బొబ్బిలి శివరామరాజు గారు వచ్చారని చెప్పడానికి వచ్చానండి అయ్యా. శివరామరాజు గారు వచ్చారా? అదేంట్రా ఇంత లేటుగా చెప్తున్నావు? ముందే చెప్పానండి, సౌండ్ లేకుండా చెప్పా. అయ్యో, ఇలాంటి విషయాలు గట్టిగానే చెప్పాలరా. వెధవాని వెధవా, తొందరగా రా. నమస్కారం శివరామరాజు గారు. నమస్కారం. రండి 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 శివరామరాజు గారు. కాగితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి. రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? ఏం వద్దండి. అదేం కుదరదు, కూర్చోండి. రే అయ్యగారికి మజ్జిగ తీసుకురా. సౌండ్ లేకుండా ముందు మీరు కూర్చోండి.